మన కవితక్క తన సొంత పార్టీని జూన్ నెలలో పెడుతుంది అని పేపర్లో ప్రకటన చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. కారణం ఏంటంటే, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మన ముందు ఎవరైనా విజయం సాధించారా అని కవితక్క తను ఒకసారి కనుక ప్రశ్నించుకుని ఉంటే తనకి ఎదురుగుండా కనిపించిన సమాధానం షర్మిలక్క. తను చక్కగా పార్టీని పెట్టి ఎన్ని ఇబ్బందులు పడింది. ఆఖరికి తన తండ్రి కేసీఆర్ ఆమె కారుని ఈడ్చుకెళ్ళిపోతుంటే మరి పక్క రాష్ట్రంలో సీఎం అయిన జగన్ కూడా తోడు రాలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితి రాజకీయాల్లో ఉంటుంది. అదే బయట ఎవరైనా సామాన్యంగా ఒక చెల్లికి అలా జరుగుతూ ఉంటే ఏ అన్నైనా అక్కడ కూర్చొని అలా నోరు మూసుకొని కూర్చుంటాడా? లేదే కాదే. అది రాజకీయం. మరి అలాంటి రాజకీయంలోకి అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు తల్లి పార్టీ పెట్టాలని? రాజకీయాల్లో ఉండద్దంటలేదు, కానీ ఎప్పుడైనా సరే తేనెటీగల్లాగా దాంట్లో తేనెటీగలో 2 రకాలు ఉంటాయి. సైనిక తేనెటీగ, రాణి ఈగని. ఆడవాళ్ళు ఎప్పుడు రాణి ఈగలాగా ఉండాలి. రాణి ఈగ చక్కగా ఆ తేనె పట్టుకుని అంటుకొని చక్కగా కూర్చొని ఆ తేనె ఆస్వాదిస్తూ ఉంటుంది. అంతేగాని అటు ఇటు పరిగెత్తి ఆ పువ్వు మీద మకరందం ఈ పువ్వు మీద మకరందాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేయదు. మరి అంతమంది ఉన్నారు కదండి. మనకి సినిమావో బండారు నాయకే శ్రీలంకలో, అదేవిధంగా మనకి ఇందిరాగాంధీ. ఎస్, వాళ్ళ యొక్క బ్లడ్ వేరు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వేరు. మరి అంతకన్నా నేను ఎక్కువ డీప్గా చెప్పలేను వ్యక్తిగత విషయాల గురించి. బట్ అక్కడ వాళ్ళకి ఉన్న పరిస్థితులు వేరు. అలాగా ఫైట్ చేసినప్పుడు తనకి కొంతమంది ఇన్బిల్ట్గా కొన్ని మతాల వాళ్ళు కానీ కొన్ని వర్గాల వాళ్ళు కానీ దమ్ము ఇచ్చేవారు ఉంటారు. మరి అలా కాకుండా తన మటుకు తనే పాపం కష్టపడి చేయాలనుకుంటే షర్మిలక్కలాగా కష్టమే మిగిలింది, కానీ పైసా ఫలితం రాలా. పోనీ కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా చేరదీశారా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మన కరివేపాకులాగా వాడుకొని పక్కన పడేశారు. మరి ఇలాంటి స్టేజీ ఎందుకు కొని తెచ్చుకోవాలి? కొన్ని ఆ పార్టీని నడపల సత్తా కానీ రాజకీయ వ్యూహం కానీ అవేమీ నాకు తెలిసినంతో ఆమె దగ్గర ఏమీ లేవు. కవితక్క దగ్గర ఏదో కోపం వచ్చింది అన్న, నాన్న మీద అలిగింది, నాన్న జైలుకి రాలేదో లేకపోతే తన తమ్ముడికి ఎక్కువ ఇది పార్షియాలిటీ చూపిస్తుంది. సహజమమ్మా ఇది. భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సాధారణంగా పుత్రుల మీద ఎక్కువ కాంక్ష ఉంటుంది. ఆ మాత్రం పార్షియాలిటీ ఉంటుంది. అయినా సరే నేను ఎదగనిచ్చాడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు నీకు. ఇప్పుడు అర్థం చేసుకొని చక్కగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, బట్ బీ కాషస్.